హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఈ చేయూత పెన్షన్ అప్లికేషన్స్ అనేది జరుగుతున్నాయి. అయితే ఏ పెన్షన్కి అప్లికేషన్ చేస్తే వచ్చే ఛాన్స్ ఉంది, వృద్ధులకు అప్లికేషన్ చేసుకోవాలా చేసుకోవద్దా, ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటే పెన్షన్ వస్తుంది, అదేవిధంగా ఏ కేటగిరీ వాళ్ళకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, అంటే ఏ జిరాక్సులు కావాలి, అసలు ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేయాలా లేదంటే ఈ అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలి, దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు ఎవరైనా సరే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఈ చేయూత పెన్షన్ ద్వారా అయితే పెన్షన్ అయితే ప్రభుత్వం అయితే అందిస్తుంది. దీంట్లో వితంతువులకు, ఒంటరి మహిళలకు, డయాలసిస్ రోగులకు, పైలేరియా బాధితులకు, కళ్ళు గీత కార్మికులకు, చేనేత కార్మికులకైతే, వికలాంగులకైతే ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే వృద్ధులకు ప్రస్తుతానికైతే ఛాన్స్ అయితే లేదు. వృద్ధులకైతే అప్లికేషన్ అయితే లేదు. చాలా మంది వృద్ధులు కూడా అప్లికేషన్ అయితే చేస్తున్నారు. ఒకవేళ మీరు అప్లికేషన్ చేసినా మీకు ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. మీరైతే ఎవరైనా సరే, ఈ వితంతువులైనా సరే, ఒంటరి మహిళలైనా సరే, చేనేత కార్మికులైనా సరే, కళ్ళు గీత కార్మికులైనా సరే, మీరు ఇంకా ఏ పెన్షన్ కోసం అప్లికేషన్ చేసుకున్నా మీరు ప్రతి ఒక్కరు కూడా దానికి సంబంధించి మీ దగ్గర డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. మీరు ఎవరైనా సరే ఈ అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే ఈ నెల వరకు అయితే టైం అయితే ఉంది. ఈ నెలలోపు మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. మీరు ఎవరైనా సరే భర్త చనిపోయిన వాళ్ళకు ఖచ్చితంగా భర్త యొక్క ఆధార్ కార్డు, భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా ఒంటరి మహిళలకు ఎంఆర్ఓ నుంచి ధృవీకరణ పత్రం ఉండాలి. మీరు ఒంటరి మహిళని ఖచ్చితంగా ఎంఆర్ఓ ధృవీకరించిన తర్వాతనే మీరు అప్లికేషన్ అయితే చేయండి, లేకుంటే మీకు వచ్చే ఛాన్స్ అయితే లేదు. మీరు ఎవరైనా సరే వికలాంగుల పెన్షన్కి అప్లికేషన్ చేసుకునే వాళ్ళు మీ దగ్గర యూడిఐడి సదరం సర్టిఫికేట్ ఉండాలి. మీకు 40% వైకల్యం పొందిన వాళ్ళకే పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా చేనేత కార్మికులు, కళ్ళు గీత కార్మికులకు కూడా మీకు దానికి సంబంధించి సర్టిఫికేట్ ఉండాలి. ఈ సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. వీటితో పాటు కంపల్సరిగా మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉంటేనే మీరు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది మీ ఆన్లైన్ సెంటర్లో కానీ మీ సేవలో దొరుకుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోండి. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ అయితే చేయండి. నేనైతే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఈ అన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మీ గ్రామ సెక్రటరీ ఉంటారు కదా, వాళ్ళకైతే మీరు సబ్మిట్ అయితే చేయండి. వాళ్ళకి గనక మీరు సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు ఎంపీడీఓ ఆఫీస్లో మీ అప్లికేషన్ అనేది పూర్తి చేయడం అయితే జరుగుతుంది. మీకు పూర్తి చేసిన తర్వాత ఈ పెన్షన్ అనేది ఎప్పుడు ఇస్తారు అని వాళ్ళు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ పెన్షన్కి సంబంధించి మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఈ పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ చేసిన వాళ్ళకు ఎప్పుడు పెన్షన్ వస్తుంది, ఇప్పుడు అప్లికేషన్ చేసిన వాళ్ళకి ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అని అంటే ఫస్ట్గా అయితే వితంతు మహిళలకు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత ఒంటరి మహిళలకు, వికలాంగులకు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళ తర్వాతనే వేరే వాళ్ళకైతే ఇస్తారని తెలుస్తుంది. ఒకవేళ పెన్షన్ గురించి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.